తెలుగు సాహితీ వినీలాకాశంలో ఓ ధృవతారగా వెలుగొందిన మహాకవి గుర్రం జాషువా గుంటూరు జిల్లా వినుకొండలో గుర్రం వీరయ్య లింగమాంబ దంపతులకు 1895 సెప్టెంబర్ 28న జన్మించారు. బాల్యం నుండే నిమ్నోన్నతాలపై ఎక్కుపెట్టిన బాణంగా ఎదిగారు. పలక గిలక అలక మొలక గిలక. ఒరేయ్, నువ్వు ఒక మాట చెప్పరా. గిలక. నువ్వు ఒకటి చెప్పరా. మొలక. నువ్వు ఒకటి చెప్పరా. పిల్లక. బడవా, నువ్వు ఒకటి చెప్పరా. చిలక. ఒరేయ్ బడవా, నీవట్రా ఇంత ఆలస్యంగా వచ్చేవే బడికి? నువ్వు వీరయ్య ఫాదర్ కొడుకు కదా? అవునయ్యా. నీవు అక్కడ కూర్చో. ఇక్కడైతే ఏమయ్యా? ఎదురు ప్రశ్న వేస్తావురా బడవా. మీరు నిమ్న జాతుల వారు. అంటే ఏంటయ్యా? అంటే గింటే ఏముందిరా, మీరు అంటరాని వారు. ఎందుకని మాస్టారు? అదంతా నీకు తెలవదు. నీవు పిల్లబడవవు. అయ్యవారు, మనమంతా ఒకటే కదా అయ్యా, మనం మానవులమే కదా అంటూ గింటూ ఏంటయ్యా? అదంతా నీకు తెలియదులేరా. మాట వరుసకే మనమంతా ఒకటి. అది ఆచరించరా అయ్యవారు? పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి పడవా. నన్ను ఆడుకోవటానికి రానివ్వరా? నువ్వు అంటరాని వాళ్ళ అబ్బాయివి. అయితే ఆడుకోవటానికి ఏమి? నీవు మాతో కలిసి ఆడుకోకూడదు. ఆడితే ఏమవుతుంది? ఈ దెబ్బ నీకు కాదు, నీ కులానికి. ఒరేయ్ ఆగరా, నీ అంత చూస్తా. ఒరే వీరిగా, బయటికి రారా. ఎవడ్రా మా అయ్యని వీరిగా అంది? నేనేరా. ఎంత పొగర్రా నీకు? ఆట వలుస్తాన్రా. చిన్న పిల్లవాడు ఏదో తెలియక తప్పు చేశాడయ్యా. పిల్లాడా వీడు, పిడుగు. చిన్న పెద్ద తేడా తెలియదా? రెడ్డి గారు మీరా? నేనేను తిట్టించారుగా పిల్లవాడితో తిట్లు. ఏదో తెలిసి తెలియని వయస్సు, పట్టించుకోకండి. కూర్చోండి అయ్యా. సరే, నాకు ఇవ్వాల్సిన డబ్బుల సంగతి ఏం చేశావు? వచ్చే మాసంలో ఇస్తానయ్యా. ఇట్లా ఎన్నెళ్ళు గడిచాయి. అప్పు తీర్చడం చేత కాకపోతే నీ కొడుకును పాలేరుగా మా ఇంటికి పంపించు. అంత మాట అనకయ్యా, వాడు చదువుకుంటున్నాడు. చదివాళ్లే సంకల వరకు. అంతంత మాటలు ఎందుకులయ్యా? లేకుంటే ఏంటమ్మా, డబ్బులు తీసుకునేటప్పుడు ఉండే మర్యాద ఇచ్చేటప్పుడు కూడా ఉండాలి. వచ్చే నెల వస్తాను, డబ్బులు అయిపోతే మర్యాదగా ఉండదు. తేలిక గడ్డి పోచలం తెచ్చి రచించదవీవు తూగుటుయ్యాల గృహముగా మానవులకేరికి సాధ్యముగాదు దానిలో జాలరు అందులో జిలుగు సయ్యలనంతి పురంబులప్పగా మేల్బళి పులుంగుటే కుమీడవురా గిజిగాడ నీడజా గిజిగాడ నీరజా. నీలో నూలు తయారు చేయుమనగాని ప్రతిరాట్నముగాని లేదీశ్వర శక్తి నీ కడుపులో లీనమయ్యుండునో. ఏ లీలను రచింతువి జిలుంగు
ఈ పట్టు పుట్టంబులు ఓ సాలీడా నిన్ను మొనగాడవని విశ్వం వేల ఘోషించడిన్ మొనగాడవని విశ్వం వేల ఘోషించడిన్. లింగమాంబ, జాషువాకి పంతులు ఉద్యోగం వచ్చింది. జీతమెంతండి? నెలకి జీతం 3 రూపాయలు. జాషువాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంతో పాటు వయసొచ్చింది. పెళ్లి చేస్తే మంచిదని నా ఆలోచన. అప్పుడే పెళ్ళేంటి? అయినా పిల్ల దొరకాలిగా. నా తమ్ముడు వెంకటస్వామి కూతురున్నది కదా. ఏది, రెండో అమ్మాయి మేరీయేనా? మేరీ చక్కగా ఉంటుంది. ఇద్దరికి ఈడు జోడు బాగుంటుంది. మన జాషువా అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. జాషువాకి ఇష్టమేనండి. అడుగో, జాషువా వచ్చాడు. రా బాబు, కూర్చో. జాషువా, స్కూల్ నుండేనా రావటం? అవును నాన్నగారు, స్కూల్ నుండే రావడం. మీ మామగారింటికి వెళ్ళొచ్చావా బాబు? అమ్మా, నిన్నే వెళ్ళి వచ్చా. మీ మావయ్యని అడిగి మేరీతో నీ పెళ్లి చేయాలనుకుంటున్నాము. మరి నీ అభిప్రాయం ఏమిటి బాబు? మీ ఇష్టం నాన్న, మేరీ అంటే నాకు ఇష్టమే. అయితే ఇంకే, రేపే వెళ్ళి మీ తమ్ముడితో మాట్లాడి వద్దాం. అట్లాగేనండి. బాబు, నీ పేరేమిటి? నా పేరు జాషువా. అమ్మా, నీ పేరేమిటి? నా పేరు మేరీ. జాషువా, మేరీని పెళ్లి చేసుకున్నట నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమేనండి. మేరీ, జాషువాను పెళ్లి చేసుకున్నట నీకు ఇష్టమేనా? నాకిష్టమే. నీ జీవితకాలము ఈమెను ప్రేమించి ఆదరించి నీ భార్యగా స్వీకరించదవా? స్వీకరించదను. అమ్మా మేరీ, నీ జీవితకాలము ఈయనకు లోబడి కలిమిలేమి ఎందును భార్యగా ఉండి కాపురము చేయదువా? కాపురం చేయదు. జాషువా, ఈమెను భార్యగా స్వీకరించుటకు భారతీయ సాంప్రదాయ ప్రకారము నీవు ఏమి తెచ్చితివి? మంగళసూత్రం. జాషువా, నేను చెప్పినట్లు చెప్పుము. ఈ మంగళసూత్రమును కట్టుట ద్వారా ఈ మంగళసూత్రం కట్టుట ద్వారా ఈమెను నా భార్యగా స్వీకరించుచున్నాను. నా భార్యగా స్వీకరించుతున్నాను. నమస్తే అయ్యా. ఓ వీరయ్య, నీవా? రా. రమ్మన్నారంట? అవును వీరయ్య, మీ వాడు జాషువాకి మిషన్ స్కూల్లో ఉద్యోగం ఇచ్చాను కదా. అవునయ్యా, ఇచ్చారు. మేమెప్పుడు మీ కృతజ్ఞులమై ఉంటాం. మీ వాడు మిషనరీ సొమ్ము తింటూ హిందూ మత గ్రంథాలు చదువుతూ ఏదేదో కవిత్వాలు రాస్తున్నాడట. అదేం కాదయ్యా, నేను కూడా చెప్పాను. ఇంకోసారి చెప్తా. గతంలో కూడా చెప్పాను. అంత లెక్కలేని తనమా? ఈ ఒక్కసారికి వదిలేయండి అయ్యా, ఏదో కొరతను. కుర్రవాడు కాదు మీ జాషువా, కొంటెవాడు. వీధి భాగవతాలు తోలుబొమ్మలాటలంటే ఇష్టమట. అవి సాంప్రదాయ కళలు కదయ్యా, అందుకని వాటిని చూస్తుంటాడు. చూడటమే కాదు, పద్యాలు కూడా రాస్తున్నాడట. ఏదో గిట్టని వాళ్ళు మీతో చెప్పుంటారయ్యా. ఇది లోకం. ఈ లోకంలో మనం ఉన్నాము. మా దేశం విడిచి ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? ప్రభు సేవ విస్తరింపజేయడానికి. మీ అబ్బాయి లాంటి వాడు హిందూ మత గ్రంథాల గురించి ప్రచారం చేస్తుంటే మన మత ప్రచారం ఏమవుతుంది? అందువల్లనే మీ అబ్బాయిని డిస్మిస్ చేస్తున్నాం. అయ్యా, వాడు పెళ్ళైన వాడు. ఉద్యోగం లేకపోతే వాడు బతికేదట్లా అయ్యా? చెప్పినట్లు వినుకుంటే ఎవరికైనా ఇంతే. అయ్యా, ఈ ఒక్కసారికి దయచూపండి అయ్యా. ఇదిగో డిస్మిస్ ఆర్డర్. జాషువా, చెబితే విన్నావా? హిందూ మత గ్రంథాలు చదవద్దని చెప్పాం కదా. మనం హిందూ దేశంలో పుట్టాం కదా నాన్న. అయితే
మనం జీవిస్తున్నది ఎవరి వలన తెలీదా? తెలుసు నాన్న, మిషనరీల వల్ల. అయినా వారు చెప్పింది మనం వినాలి కదా. హిందూ మత గ్రంథాలు చదవద్దని, పద్యాలు రాయొద్దని నీకు చెప్తే వింటున్నావా? ఇందులో తప్పేమున్నది నాన్న? అయినా సరే వారు చెప్పింది వినాల్సిందే. మన వ్యక్తిగత విషయాల గురించి వారికి ఏం పని నాన్న? క్రైస్తవ మత విస్తరణ కోసం వారి దేశం విడిచి మన దేశం వచ్చారు. మనం క్రైస్తవ మతం పుచ్చుకున్నాం కనుక వారి మాట వినాల్సిందే. ఇది ఎక్కడి న్యాయం నాన్న? నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తూ మిషన్ దొరగారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిగో చూడు. వారు నియంతగా వ్యవహరిస్తున్నారు నాన్న. మేము వృద్ధాప్యంలో ఉన్నాం. నీకు ఆ ఉద్యోగం పోయింది. ఎలా జీవించాలో తోచడం లేదు. నానా, మీరేం కంగారు పడవద్దు. ఏది ఎలా జరగవలసి ఉందో అలాగే జరుగుతుంది. నా సుశక్తి మీద నేను బ్రతకగలను. అది కాదు జాషువా, ఉద్యోగం పోతే బ్రతికేదెలా? అమ్మా, భయపడవద్దు. నేను మరేదైనా ఉద్యోగం చూసుకోగలను. కొత్తగా పెళ్ళైన వాడివి, పైగా కోడలు గర్భవతి. నానా, నేను ఈ రోజే రాజమండ్రి వెళుతున్నాను. నా స్నేహితుడు ఉద్యోగం చూస్తానని చెప్పాడు. సరే బాబు, అలాగే వెళ్ళిరా. నమస్కారం సార్. ఎవరు నీవు? నా పేరు జాషువా. ఏ పని మీద వచ్చావు? ఉద్యోగం కొరకు రఘు మీ వద్దకు పంపగా వచ్చాను. ఓహో, మావాడు చెప్పేది నీ గురించేనా? గతంలో నీవేం చేసేవాడివి? బడిపంతులు ఉద్యోగం చేసేవాడిని, కవిత్వం రాసేవాడిని. అయితే మూకీ సినిమాలకు అనువాదం చేయగలవా? అలాగే అనువాదం చేయగలవాడు. అట్లయితే నెలకు 15 రూపాయల జీతం మీద రేపే జరుపు. అలాగే సార్, సంతోషం. ఉంటాను. కవి పండితులకు నమస్సులు. రా కూర్చో. నీవు? నా పేరు జాషువా. ఇచ్చటనే టూరింగ్ మూకీ సినిమాలకు అనువాదము చేయుచున్నాను. మీ స్వస్థలం? గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా చాట్రగడ్డపాటు నివాసిని. నిన్ను గూర్చి విన్నాను. నీ సాహిత్య పటమును గ్రహించాను. ఏది ఒక్క పద్యం వినిపించము. పుట్టిగతించిపోయటి నృపుం ధరణీ విభవంబుగోరి నీ గట్టుననుగ్ర సంగరములందున ఎందరు గృంకినారు. ఈ పొట్టకు వారి ఎస్థికల్ భోజనమయ్య గదంబా చోవులేనట్టి సుధా శరీర మహిమాన్విత వందనమమ్మ గౌతమి, వందనమమ్మ గౌతమి. శభాష్ జాషువా, మొనగాడివి. కమ్మని పాకం, నుడికారం, తెలుగుదనము ఉట్టిపడినది. ధన్యుడను పండితోత్తమా, ధన్యుడను. జాషువా, ఈ రాజమహేంద్రవరమునందు కవి, గాయకులు, నటులు, సంపన్నులు ఒకరు కలరు. వారి నామధేయమేమి పండితోత్తమా? పేరు గున్నేశ్వరరావు. పిడికెడు మీసములు, రాజసము ఉట్టిపడు నేత్రములు కలవాడు. అట్లయిన వారిని దర్శింపవలేను. తప్పక దర్శించుము. నాతో ముచ్చటించినట్లు తెలుపుము. అట్లయిన వెళ్లి వచ్చిదన పండితోత్తమా. కవిశేఖరులకు వందన మందారాలు. ఎవరు మీరు? నా పేరు జాషువా. తమరం దర్శించాలని వచ్చాను. వృత్తి బడిపంతులు. ఇచ్చడనే టూరింగ్ సినిమాలకు అనువాదము చేయుచుంటిని. అనువాదమా? అట్లయిన నీవు కవివా? అవును, కవినే. కావ్యములు రచించితివా? కొన్ని రచించితిని. అవి అముద్రితములే. మీ గురువెవరు? అనుభవాలే నా గురువులు. పంచకావ్యములు పఠించితివా? పఠించితిని కవిశేఖర. గీర్వాణ భాష పరిచయం ఉన్నదా? కొంతవరకున్నదే కవివర్య. పద్యములు అల్లగలవా? కొన్ని పద్యములు వ్రాసితిని. ఆసువు చెప్పగలవా? అలవోకగా చెప్పగలను. ఆసువుగా ఓ పద్యం చెప్పండి. రాజు చేతి కట్టి రక్తము వర్షించు, సుఖవి చేతి కలము సుధలు కురియు,
రాజు జీవించురాతి విగ్రహములయందు సుఖ విజీవించు ప్రజల నాల్కలయందు సుఖ విజీవించు ప్రజల నాలుకలయందు. భళీ జాషువా భళీ, నేనేమో అనుకున్నాను ఘటికుడవే. మా చింతామణి నాటక సమాజానికి ఒక నాటకమును రాసివు. నీకు నెల జీతము 20 రూపాయలు ఇస్తాను. అటులనే కవివర్య, ధన్యుడను. జాషువా, నాటకమును తెచ్చితివా? ఇదిగో కవివర్య, తెచ్చుతిని. ధన్యవాదములు. మీ నటనా నైపుణ్యముతో నా నాటకము వెలుగులోకి రాగలదని ఆశించుతున్నాను. జాషువా, నీ ఆశయం తప్పక ఫలించగలదు. ఒకసారి మహాకవి వీరేశలింగం పంతులు గారిని దర్శించి నీ నాటకం వినిపించుము. వారి దర్శన భాగ్యము కలుగునా? తప్పక లభించగలదు. కవిత్వమన్నా కవులన్నా ఆయనకు మక్కువ ఎక్కువ. ఆ మహానుభావుడు ఎందరో స్త్రీలకు ఆదర్శమూర్తి, ఆరాధ్యుడు. ఆయన ఆశీస్సులు నీకు తప్పక లభించును. మహాకవులకు నమస్సులు. రండి, కూర్చోండి. నా పేరు జాషువా, వినుకొండ నివాసిని. కడు పేద కవిని, ఆదరంబు లేనివాడను. అమ్మా మాధవి, మంచిని తీసురా. కవి పేదవాడైనా పెన్నిది కలవాడే. నీవు కృంగిపోరాదు జాషువా. మీ దర్శన భాగ్యం కలుగునా లేదా అని సందేహించితిని. సందేహం ఎందుకు జాషువా? మీరు సామాజిక నిర్మాతలు, మహాకవులు. కవిగా ఎదిగినవాడే మహాకవిగా రాణిస్తాడు. ఇంతకీ ఆ పొత్తమేమి? శ్రీ రుక్మిణీ పరిణయ నాటకము. నాటకమా? దీనిని ఎవరు గ్రహించరి? కవి, నటులు, గాయకులు శ్రీ గున్నేశ్వరరావు గారు వారి నాటక సమాజం కోసం నాచే వ్రాయించిరి. అయితే వినిపించుము జాషువా. భేష్ జాషువా, భేష్. ఈ నాటకం ప్రదర్శనయోగమే కాదు, రసరమ్యంగా కూడా ఉంది. ధన్యుడను మహాశయ, ధన్యుడను. భయపడుకు జాషువా, భయపడకు. కవి ఎప్పుడు జంకరాదు. ఎవరు మెచ్చినా మెచ్చకున్నా ఆ శారద నిన్ను వరించింది. ఆమె నీ కవితా పరిశ్రమకు కనకవర్షం కురిపిస్తుంది. మీలాంటి పెద్దల ఆశీస్సులే నాకు కొండంత అండ. నేను వెళ్ళి వచ్చిదను మహాశయ. అట్లాగే వెళ్ళిరము జాషువా. ఏకాదండయ్య పంతులు గారికి ఉషస్సుమాంజలు. రండి, కూర్చోండి. నా పేరు జాషువా, వినుకొండ నివాసిని. ఓ, జాషువా అంటే నీవేనా? ఈ తరం కవి అని విన్నాం. అవునండి, కవిత్వం అన్న నాకు మక్కువ. ఇప్పుడేం రాస్తున్నావు? ఖండకావ్యములు వ్రాయుచుంటిని.
1-2 భాగములు పూర్తయినవి. ఆ 2 కావ్యములు నేను ముద్రించదను. వాటిని మా తల్లిదండ్రులకు అంకితం ఇవ్వు. అటులనే పంతులు గారు, మీ అభిష్టమే నా ఇష్టం. ఇప్పుడే వీలునామా వ్రాయిస్తాను. ప్రతిసారి ధర్మకర్తల మండలి వాటిని ప్రచురించవలేనని వెళ్లి వ్రాయించుతున్నాను. జాషువా కవి, ఈ పైకం రైలు ఛార్జీలకు, ఇది భోజనానికి, రిక్షాకు, కిళ్ళీలకు. ఇక నీవు వెళ్ళిరమ్ము. మీరు నాపై చూపిన కవితాభిమానమునకు సదా కృతజ్ఞుడను. వెళ్ళి వచ్చినను. తమ్ముడు ఇస్రాయేలుకు వివాహ సంబంధం కుదిరింది. ఇస్రాయేల్కు వివాహమా? అవును మేరీ, వచ్చే నెలలోనే వివాహము. మరిది ఒక ఇంటివాడవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇస్రాయేల్ ఎక్కడికి వెళ్ళాడు మేరీ? గుంటూరు వెళ్ళొస్తానని వెళ్ళాడు. ఇస్రాయేలు రాగానే వాడితో ఈ విషయం చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయాలి. అదిగో మరిదిగారు రానే వస్తున్నారు. తమ్ముడు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం అన్నా? ఉద్యోగ విషయమా? అమ్మా నాన్న వృద్ధాప్యంలో ఉన్నారు. నీ పెళ్లి చూడాలని ఆశిస్తున్నారు. మన బంధువులమ్మాయినే చూసాం. రేపు వెళ్లి చూసిరా. మీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య. నేను రేపు రావూరు శ్రీశైలపతి గారి వద్దకు వెళుతున్నాను. శ్రీశైలపతి గారికి కవితావందనము. ఓ, జాషువా కవి గారా? రండి రండి, కూర్చోండి. కవి గారు బాగున్నారా? మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. ఏమి లేదు, మిమ్మల్ని ఒకసారి చూసి వెళదామని వచ్చాను. మీరేదో మొహాలు పడదంటున్నారే, వచ్చిన విషయం దాచక చెప్పండి. తమ్ముడు ఇస్రాయేలు పెళ్లి కుదిరింది. డబ్బు కావాలి అంతేగా? ఉండండి, సర్దుబాటు చేస్తాను. ఇదిగో డబ్బులు, ఈ 4,000 ఉంచండి. నా మనసు గుర్తెరిగిన వారు మీరొక్కరే. మీకు సదా కృతజ్ఞుడను. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, వెళ్ళి పెళ్లి పనులు చూడండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక. నీ రాజ్యము మాకు వచ్చుగాక. మా అనుదిన ఆహారము మాకు ప్రసాదించుము తండ్రి. ప్రభువా, ఈరోజు మేమందరము కూడా నీ యొక్క అనుమతి కోసము, నీ యొక్క కరుణ కోసము మేమందరము ఇక్కడ చేరి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మేరీ, ఏమిటి అరుపులు కేకలు? నేను నీ భర్త జాషువా. ఎవడురా జాషువా? పోరా పో. మేరీ, నీకు దెయ్యం పట్టలేదు కదా? ఎవడికి రా దెయ్యం? నీకు దెయ్యం, నీ బాబుకు దెయ్యం. నేను వెళ్ళి మాంత్రికుడిని తీసుకొస్తా. మాంత్రికుడు అంటావు, చాలా మందిని చూసారు. పోరా. ఎక్కడా దెయ్యం? ఎక్కడా దెయ్యం? ఎవర్రా బొచ్చముండా? కొండల్ని పిండి చేస్తా. వెళ్తావా లేదా? జాషువా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ప్రభు యేసు ఎన్ని దెయ్యాలను వదిలించలేదు. పాస్టర్ గారు, మీరు వచ్చి ఆమె తలపై చేయి ఉంచి ప్రార్థన చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఈమెను వదిలి వెళ్ళుము. ఈయన ప్రభు అయిన యేసయ్య దాసు. ఈ వెలుగు నేను చూడలేను. నీ పోతా, నీ పోతా, నీ పోతున్నా, నీ పోతున్నా, నీ పోతున్నా. అమ్మా మేరీ, లే. మావయ్య,
నాకేమైంది? నీకేం కాలేదమ్మా, విశ్రాంతి తీసుకో. లింగమాంబ, జాషువా రాలేదా? రాలేదు. మీ ఆరోగ్యం బాగోలేదు, కూర్చోండి. ఏదో సన్మానానికని వెళ్ళాడు, వస్తాడు. ఈ జబ్బుతో నేనెంతో కాలం జీవించలేను. అంత మాట అనకయ్యా. ఆ దేవుని పిలుపు కొరకై నేను ఎదురు చూస్తున్నా. అదిగో జాషువా వచ్చాడు. అమ్మా, నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది? జాషువా, నేను ఎంతో కాలం జీవించలేను. అవసాన ఘడియలు దగ్గర పడుతున్నాయి. ఈ పక్షవాతంతో బతకటం కష్టం. లేదు నాన్న, మీకేం కాదు నాన్న. అమ్మా హేమలత, బాగా చదువుతున్నావా తల్లి? బానే చదువుతున్నాను నాన్న. నా సంతానంలో నీవు ఒక్కదానివి మాత్రమే కవిత్వంపై మక్కువ చూపుతున్నావు. నేను వ్రాసిన ప్రతి పద్యమును మేలు ప్రతివాసి నాకు అందిస్తున్నావు. కవిని కన్న తల్లి గర్భంబు ధన్యం అని మీరే రాశారు కదా నాన్న. నేను కవయిత్రిని కావాలని, మీ చరిత్రని రాయాలని నా ఆకాంక్ష. అంతకన్నా అదృష్టమేముంది తల్లి. నిన్ను ఒక్క విషయం అడగాలని ఉంది. ఏ విషయం గురించి నాన్న? నీ వివాహం గురించి. నా వివాహానికి అప్పుడే తొందరే ఉంది నాన్న. గోరాగారు నిన్ను తన పెద్ద కోడలుగా చేసుకోవాలని ఆశిస్తున్నారు. గోరాగారా? వారు హేతువాదులని విన్నాం కదా నాన్న. పైగా వారు బ్రాహ్మణులు. గోపరాజు రామచంద్రరావు గారికి కులమత భేదాలు లేవు. గాంధీ ఆశ్రమం స్థాపించారు. గాంధీ మార్గంలో నడుస్తున్నారు. నాన్నగారు, మీరు మరొకసారి ఆలోచించండి. లేదమ్మా, వారి పెద్ద అబ్బాయి లవణం చాలా మంచివాడు. జాషువా గారు, మీ అమ్మాయి హేమలతను గోరాగారి అబ్బాయి లవణ్కి ఇవ్వటం మీకు ఇష్టమేనా? ఇష్టమే మహాశయ. అమ్మా హేమలత, మా అబ్బాయి లవణమును వివాహం చేసుకునుట నీకు అంగీకారమేనా? అంగీకారమేనండి. లవణం, హేమలతను నీ జీవిత భాగస్వామిగా స్వీకరించదవా? స్వీకరించదురు నాన్న. అట్లయినా గాంధీ గారి ఈ ఆశ్రమంలో మీరిద్దరూ దండలు మార్చుకోండి. నానా, నానా, అయ్యో చనిపోయావా నానా, చనిపోయావా? జాషువా, ఏమైంది నాయనా? ఏమైంది? అమ్మా, నాన్న మనకిక లేడమ్మా, లేడు. అయ్యో, ఎంత పని జరిగింది. మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయావయ్యా. ప్రతిభల పెళ్లి చేయుటకు
వందలు వేలు వేయించుగాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెతుకు విదల్చది భరతమేదిని 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారుని భాగ్యవిహీనుల క్షుత్తులారుని. జాషువా గారి శ్మశాన వాటికలోని పద్యములను ఈ సత్యహరిశ్చంద్ర కాటిసీనులో ప్రదర్శించుటకు నాకు పాడుటకు నాకు అవకాశమిచ్చిన జాషువా గారికి నా కళాభివందనములు తెలుపుకుంటూ వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా త్వరపడి నేను శ్మశాన వాటికే పోయేదను. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒకడైనను లేచిరాడు. అతటా ఎన్నాళ్ళి చలనంబులే నిశ్చయనంబు ఏ తల్లులన్నాడిరా ఏ తల్లులల్లాడి అల్లాడిరో కన్నీటంబడి గ్రాగిపోయినవి నిఖంబిందు పాషాణము. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల ఊసల సౌడు గంగలో కలసిపోయే. ఇచ్చోటనే ఎట్టి పేరెన్నె కన్గొన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే. ఇటా పిచాచులతో నిఠాలేక్షనుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమౌ దుష్టులలయ అవని పాలించు భస్మ సింహాసనంబో. ఎక్కడి నుండి దీనారావు శ్రవణ గోచరం బగుచున్నది. ఇక నేను ఆ మందభాగ్యురాలెవరో పోయి చూసేదగాక. ప్రముఖ కళాకారుడు బండా రామారావు గారు నా పద్యాలను ఉపయోగించుకున్నందుకు అభినందనలు తెలుపుచూ ఈ చిరు సన్మానం చేయుచున్నాను. అన్నయ్య, అమ్మ మనకి లేదు.
మాతృదేవత, మమ్ములను విడిచిపోయావా తల్లి? నీ రుణము ఏమిచ్చి తీర్చుకోగలము తల్లి? నీ రుణం ఎలా తీర్చుకోగలమమ్మా? తమ్ముడు, అమ్మ మనకిక లేదురా, లేదు. జాషువా తన అసమాన సాహితీ ప్రతిభతో ఎన్నో సన్మానాలు, బిరుదులు అందుకున్నారు. గుంటూరు పట్టణ పుర ప్రజలు పల్లకీలో ఊరేగించి కనకాభిషేకం చేశారు. విశ్వనాథ సత్యనారాయణ కవి గారు అధ్యక్ష స్థానమును అలంకరించి ఉన్నారు. జాషువా గారు తన ఆసనమును అలంకరించి ఉన్నారు. ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ కవి గారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తారు. సభకు శుభాభివందనములు. నా సాటి కవులకు అభినందనలు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గాడిదను గుర్రమును ఒకే ఘాటికి కట్టివేసినారు. అయినప్పటికీ నా కవిత్వమును నేను చదివి వినిపించదును. ఇప్పుడు జాషువా కవి గారిని తమ కవితా జల్లులు కురిపించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు విశ్వనాథ వారికి, సభకు విచ్చేసిన మీకు ధన్యవాదములు తెలుపుతున్నాను. మా ఇంటి పేరు గుర్రం గనుక నేను గుర్రాన్నే. కాని ఆ రెండవ పాత్ర అయిన గాడిద పాత్రను ఎవరు స్వీకరిస్తారో అధ్యక్షుల వారే సెలవివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. నా కావ్యముల నుండి ఒక పద్యము వినిపించదను. కులమతాల గీచుకున్న గీతల దొచ్చి పంజరాన గట్టు పడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు. విశ్వనరుడనేను, విశ్వనరుడనేను. జాషువా, భలే చతురత గలవాడివయ్యా నువ్వు. నా సౌభాగ్యవతి నన్ను విడిచి వెళ్లిపోయినది. ఆమె లేక నేనెట్లు బ్రతుకగలను? జాషువా గారు, మనసు నిబ్బరించుకోండి. పోయిన వారు తిరిగి రారు కదా. ఈ సన్మానమునకు వెళ్ళవద్దని ఎన్ని చెప్పినా నేను వినలేదు కదా. అమ్మా, మీ అమ్మ కరుణామూర్తి ఇక లేదు తల్లి, లేదు. నాన్నగారు, మీరు ఏడిస్తే మా పరిస్థితి ఏంటి? సరే, ఇక కావలసిన కార్యక్రమాలు కానివ్వండి. నీవటు కాటి దిక్కునకు పయనించిన నాటి మరుక్షణాన సర్వావయ సంధీబంధనములన్నియు వీడి కవిత్వ భారతి దేవత మూగమోయే సుధీమణి నాదు కళాశ్రవంతియును నీ వెనుకన్ శ్మశాన ధరణిన్ నిదురించినదో సతీమణి, నిదురించినదో సతీమణి. నాన్నగారు బాగున్నారా? రామ్మా హేమలత, రా. అల్లుడి గారు, బావ గోరా గారు బాగున్నారా? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది? నా ఆరోగ్యానికి ఏమ్మా బానే ఉంది. లేదు నాన్న, అమ్మ పోయిన దగ్గర నుంచి మీరు చాలా బాధలో ఉన్నారు. అమ్మా హేమలత, నువ్వు ఏదో పుస్తకం రాస్తున్నానని చెప్పావు, ఎంతవరకు వచ్చింది? మా నాన్నగారు అనే టైటిల్తో మీ జీవిత చరిత్ర రాస్తున్నాను నాన్న. నా మీద నీకు ఎంత అభిమానం తల్లి. నా సంతానంలో నీవు ఒక్కదానివే కవితా ధోరణిలో ఉన్నావు. అన్న వలరాజు కూడా రాస్తున్నాడు కదా నాన్న.
ఏమని చెప్పను తల్లి, వాడికి ఆ సినిమా పిచ్చి పట్టింది. వాడి ఆశలు అడియాశలు కాకుండా ఉంటే మేలు. నాన్న, నాతో పాటు బెజవాడు రాకూడదు? ఎందుకులే తల్లి, నేను ఇక్కడే ఉంటాను. ఈసారి ఏదైనా సన్మానం జరిగినప్పుడు తప్పకుండా వస్తాను. ఇక నేను బయలుదేరుతాను నాన్న. 2 రోజులుండి వెళ్ళొచ్చు కదమ్మా. లేదు నాన్న, వారు రేపు బందరు వెళ్లాలని అన్నారు. వారితో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొనటానికి నేను కూడా వెళ్తున్నాను. నా మిత్రుడు గోరా గారి ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళిరా తల్లి, అందరినీ అడిగినట్లు చెప్పు. సరే, వస్తాను నాన్న. సభకు విచ్చేసిన అభిమానులందరికీ అభినందన మందరాలు. పురాతన కవులలో శ్రీనాథుడు మహాకవి సీసం వ్రాయటంలో దిట్ట. జాషువా కవి కూడా నవైక కవులలో సీసం వ్రాయటంలో శ్రీనాథునికి సాటి అయినవాడు. అందుకే మధుర శ్రీనాథ బిరుదునిచ్చి సత్కరించున్నాం. జాషువా కవి గారిని తమ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుకొరుచున్నాము. తిరుపతి వైష్ణవ పండితులకు, అధ్యక్షుల వారికి కవితాభివందనము తెలుపుచున్నాను. నాకు మధుర శ్రీనాథ బిరుదునిచ్చి సత్కరించినందులకు ప్రత్యేక ధన్యవాదములు. కవ్వకు సాటిరాని పలుకోకులు మూకల సూయ చేత నన్నెవ్విది దూరినల్ నన్వరించిన శారద లేచిపోవునే. ఇవ్వ సుధాస్థలిన్ ఒడమరే రసలుబ్ధుల్ గంట మూనెదన్ రవ్వలు రాల్చదన్ గరగరల్ పచరించద ఆంధ్రవాణికిన్ ఆంధ్రవాణికిన్ సభకు నమస్కారం. సభకు విచ్చేసిన కవిమిత్రులకు ధన్యవాదములు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము మహాకవి గారైనటువంటి జాషువా గారిని గండపెండేరెముతో సన్మానించుట. గొప్ప రచనలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన వీరికి ఇది గొప్ప సన్మానం. జాషువా గారి హృదయ స్పందన తెలుపగోరుతున్నాము. ఈ మహానగరంలోని పౌరులు నన్ను ఏనుగుపైన ఎక్కించి ఘన సన్మానం చేసినందుకు వేలాది వందన మందారాలు తెలుపుచున్నాను. అధ్యక్షులు చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుచున్నాను. సభకు నమస్కారం. ఈరోజు జాషువా కవి రాసిన పిరదౌసి కావ్యం పఠనం చేయుటకు గాను ఈ సభ ఏర్పాటు చేయడమైనది. ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ కవితాభివందనములు. జాషువా కవి గారు పిరదౌసి కావ్యమును పఠనం చేసెదరు. కవిని గన్న తల్లి గర్భముదన్యంబు కృతిని చందువాడు మృతుడుగాడు పెరుగు తోటకూర విఖ్యాత పురుషును కవిని వ్యర్థ జీవి గదలంత్రో వ్యర్థ జీవి గదలంత్రో వినుకొండ పుర ప్రజలకు, కవులకు, కవితాభిమానులకు నా ప్రత్యేక ధన్యవాదములు తెలుపుచున్నాను. అధ్యక్షులు రమాకాంతరావు గారికి నా సాహిత్యాభినందనలు తెలుపుచున్నాను. వినుకొండ వాసి జాషువా గారి కవిత్వం వినుకొండకే గాక యావత్ ఆంధ్రజాతికి వన్నె తెచ్చింది. కవి మనసు వెన్న,
అన్నిటికన్నా కవిత్వం మిన్న. జాషువా గారు ఇంకా అనేక కవిత్వాలు వ్రాసి అనేక సన్మానాలు పొందాలని ఆశిస్తున్నాను. జాషువా కవి గారి కవిత్వము వినుకొండకు వన్నె తెచ్చింది. త్వరలో హైదరాబాదులో జరుగు శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయమునందు జాషువా కవి గారికి ఘన సన్మానం చేయుటకు నిర్ణయించడమైనది. తహసీల్దార్ గారికి నమస్కారములు. జాషువా గారు రండి, కూర్చోండి. మీరు వ్రాసిన లేఖ అందినది. మిమ్మల్ని దర్శించి వెళ్లాలని వచ్చాను. జాషువా గారు, మీ కవితా పటిమ నలుదిశలా వ్యాపించింది. ధన్యవాదములు. ఇప్పుడు మీరు ఏ కావ్యం రాయిస్తున్నారు? నా కథ 3వ భాగము రాయిస్తున్నాను. అట్లయిన ఆ కృతిని నాకు అంకితం ఇవ్వండి. కృతికర్తగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీకు ధన్యవాదములు. ఇదిగో కృతిబద్ధత్వం స్వీకరించండి. జాషువా భాయ్, ఏమిటి నీరసంగా ఉన్నావు? చెల్లి మేరియమ్మ చనిపోయిందనేగా నీకు ఈ దిగులు? ఏముంది భాయ్, ఈ వయసులో నేనేం చేయాలో దిక్కుతోచుకుంది. పిల్లలు ఎవరి దారిన వారు పోయారు. అవును భాయ్, ఈ వయసులోనే మీకు తోడు కావాలి. అల్లా నీకు దారి చూపిస్తాడు. నాది ఒకటి సలహా చెప్తాను, వింటావా భాయ్? కాసిం భాయ్, ఏమిటో చెప్పు. మన బృందంలో విమలమ్మను మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అందుకు విమలమ్మ ఒప్పుకోవాలిగా భాయ్? ఆమెను మేము ఒప్పిస్తాం. కాసిం భాయ్, అట్లాగా గాని. శాస్త్రి గారు రండి, కూర్చోండి. బాగున్నావా మిత్రమా? ఏం బాగులే, అదే బాగు. చెల్లి మేరీ చనిపోయిన తర్వాత మీరు మరలా పెళ్లి చేసుకున్నారని తెలిసింది, నిజమేనా? అవును మిత్రమా, ఈ వయసులో నాకు తోడు కావాలని విమలమ్మను వివాహం ఆడాను. మంచి పని చేసావు మిత్రమా. ఏమ్మా ఎవరమ్మా, బాగున్నావా? బాగున్నానన్నయ్య గారు. తిరుపతి వెంకట కవుల వలె మేము కూడా జంట కవులు కావాలని ఆశించాము. కాని పేరు పొందిక కుదరక ఇలా ఉండిపోయాము. అవును విమలమ్మ, మిత్రుని పేరు ముందుంచిన పిచ్చి జాషువా ఆగును. జాషువా పేరు ముందుంచిన జాషువా పిచ్చే ఎగును. అందుకే మా కోరికలు నెరవేరలేదు. మీరిద్దరూ మంచి స్నేహితులు, మంచి కవులు, అంతే చాలు. మిత్రమా, ఇక నేను వెళ్ళి వస్తాను. చెల్లి, మిత్రుని జాగ్రత్తగా చూసుకోమ్మా. అట్లాగే అన్నయ్య. గురువర్యులకు నమస్సులు. అబ్రహాం, కూర్చో. నీ రచనా వ్యాసంగం ఎలా ఉన్నది? మీ మహాకావ్యం గబ్బిడం వల్లే నా మతికులం కావ్యం వెలుగులోకి వచ్చింది. నల్లిని గూర్చి మంచి కావ్యమే రచించితివి. మీ శిష్యునిగా ఇంకా కొన్ని మంచి రచనలు చేయాలని నా ఆకాంక్ష. నీవు కొలకలూరు గ్రామమునకే వన్నె తెచ్చితివి. ఫలా శిష్య, నేనొక పని నీకు అప్పగించదను, చేసి పెట్టగలవా? అదేదో చెప్పండి, నా శాశక్తిలో నేను చేసి పెట్టగలను. ఈ గండపెండరము తాకట్టు పెట్టి కొంత పైకము తెమ్ము. గండపెండేరమ్మా? కుటుంబం గడుచుట కష్టంగా ఉన్నది. దీనిని తాకట్టు పెట్టవలదు, నేను కొంచెం పైకం ఇచ్చేదను. లేదు, దీనిని త్వరలో విడిపించుకోగలను. తీసుకువెళ్ళము. అయ్యో, ఒళ్ళు మండిపోతుంది. ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఈ జ్వరం ఏం చేస్తుందిలే విమల, రేపటికల్లా తగ్గిపోతుందిలే. అదేం కాదండి, ఉండండి, వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. రండి డాక్టర్ గారు. కవిగారికి ఏమైంది? ఏం లేదండి, ఒట్టి జ్వరమే.
ఒట్టి జ్వరం ఏంటండి? జ్వరం మండిపోతుంటే. కవిగారు, మందు సీసా బిళ్ళలు ఇస్తున్నాను, ఇవి వాడుకోండి. రేపు ఉదయానికల్లా మీ జ్వరం తగ్గిపోతుంది. డాక్టర్ గారు, మళ్ళీ రేపు ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. అలాగేనమ్మా. విమల, ఈ రోజే నాకు ఢిల్లీ నుండి లేఖ వచ్చింది. ఢిల్లీ నుండా? అవును విమల, భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పద్మభూషణ్ ఇచ్చుతున్నట్లు లేఖ పంపినారు. అంతకన్నా అదృష్టమే ఉందండి. రేపే ఢిల్లీ వెళ్ళాలి. నీవు కూడా నాతో రావాలి. అలాగే వస్తానండి. రాష్ట్రపతి గారి నుండి ఘనంగా అవార్డు అందుకున్నారు. మీ కవితా పరిశ్రమకు ఇది చాలండి. అవును విమల, భారత రాష్ట్రపతి గారైన రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా పద్మభూషణ్ లభించినది. ఇంతకంటే నాకు అదృష్టమేమున్నది? భోజనం చేసి విశ్రాంతి తీసుకుందరు గాని రండి. విమల, విమల, ఏమండి, ఏమైందండి? కాలు చెయ్యి పని చేయటం లేదు. పక్షవాత లక్షణాలేమోనండి. డాక్టర్ గారిని పిలిపించి ఇప్పుడే చూపిస్తానండి. ఏమండి, లేవండి, మాట్లాడండి. అయ్యో, ఈ దశలో నన్ను విడిచిపెట్టిపోయారా? రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవియు మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాల్కలయందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంతకాలం సాహితీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు ఈ విశ్వనరుడు జాషువా.